నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తణుకులో గల శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం వద్ద అఖండ అన్న సమారాధన జరిపారు. రాత్రి శ్రీ స్వామివారి పౌలింపు సేవ నిర్వహించి విశేషంగా అలంకరించారు. అన్న సమారాధనకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో చైన్ స్నాచింగ్, మోటార్ వాహనాల దొంగతనాలకు సంబంధించి 10 కేసుల్లో నిందితులైన ఇద్దరిని తణుకు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 13,93,000 విలువ చేసే బంగారం, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టుకు కృషి చేసిన రూరల్ పోలీసులను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అభినందించారు. వీరభద్రపురానికి చెందిన మల్లిపూడి సుధీర్, పల్లెటి రాజేష్ను అరెస్ట్ చేశారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ డి విశ్వనాథ్ పర్యవేక్షణలో రూరల్ సిఐ కృష్ణమోహన్, ఎస్ఐ చంద్రశేఖర్ ప్రత్యేక బృందం చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. తణుకు, ఇరగవరం, అత్తిలి, గణపవరం, పెంటపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేసినట్లు గుర్తించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవలి మండలం కానూరులోని పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ శాంపిల్ పాజిటివ్గా ల్యాబ్ నిర్ధారించినందున కానూరు కేంద్రంగా 10 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలపై అధికారుల అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా నివారణ నియంత్రణ కార్యాచరణపై కలెక్టర్ పి ప్రశాంతి పోలీసు, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ, ఫారెస్ట్ సమన్వయాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి సమీక్షిస్తూ పెరవలి మండలం కానూరులో పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ శాంపిల్స్ పాజిటివ్గా పూణే ల్యాబ్ నిర్ధారించడం జరిగిందని అన్నారు. కానూరు పరిధిలో 1 కిలోమీటర్ రెడ్ జోన్ గాను 10 కిలోమీటర్లు సర్వేలెన్స్ జోన్గా ప్రకటించడం జరిగిందని అన్నారు. ఈ పరిధిలో 144, 133 సెక్షన్ అమలు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. కానూరుకు ఎటువంటి బర్డ్స్ రాకుండా వెలుపలకు బయటకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేయాలని అన్నారు. ఒక్కొక్క గ్రామానికి అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారులను డిప్యూటీ తహసీల్దార్ ఆర్ఎన్ నియమించామని తెలిపారు. ప్రజలు కొన్ని రోజుల పాటు చికెన్ తినడం తగ్గించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఏ సుబ్బరాజు, డిఆర్ఏఓటి సీతారామూర్తి, డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాసరావు, డిపిఓ శాంతమణి, మున్సిపల్ అదనపు కమిషనర్, మున్సిపల్ మెడికల్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా ఆ ప్రాంత ప్రజలు, అధికారులు వెంటనే పశుసంవర్ధక శాఖకు వెంటనే సమాచారాన్ని అందించాలని అన్నారు. వైరస్ లక్షణాలు ఏ ఒక్కరిలో కనిపించినా వారికి యాంటీవైరస్ మందులు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. నిడదోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు అగ్రహారంలో 50,000 కోళ్లు మృత్యువాత పడ్డాయన్న ఘటనపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కొందరు దుర్గేష్ స్పందించారు. ఈ అంశంపై కలెక్టర్ పి ప్రశాంత్తో పాటు స్థానిక ఎంపీడీఓ సిహెచ్ వెంకటరమణ, ఎంఆర్ఓ అచ్యుత కుమారులతో చర్చించానని, ప్రజలెవరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. చనిపోయిన 10,000 కోళ్లను గొయ్యి తీసి పూడ్చిపెట్టే కార్యక్రమాన్ని అధికారులు పూర్తి చేస్తారని పేర్కొన్నారు. మిగిలిన కోళ్లకు వైరస్ సోకకుండా అవసరమైన మందులు, జాగ్రత్తలను అధికారులు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారని భరోసానిచ్చారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి 6 నెలలకు ఒకసారి నులిపురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు మింగించడం జరుగుతుందని కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం తాళపూడి మండలం వేగేశ్వరపురం కేఎస్ఆర్ జిల్లా పరిషత్ హైస్కూల్లో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పాఠశాల విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో 4,30,339 పిల్లల లక్ష్యానికి గాను 4,07,961 మంది పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు వేసి
94.8% మేర లక్ష్య సాధన పూర్తి చేశామని అన్నారు. మిగిలిన వారికి ఈ నెల 17వ తేదీన మింగించడం జరుగుతుందని అన్నారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి నులిపురుగు నివారణకు అల్బెండజోల్ మాత్రలు మింగించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. రైతులు ఎటువంటి రసాయనాలు లేకుండా పండించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసి ఆరోగ్యవంతులుగా ఉండాలని వినియోగదారులకు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ స్టాలును జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావుతో కలిసి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయంలో పంటలను పండించడం ద్వారా ఆరోగ్యకరమైన ధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటి ఉత్పత్తులు లభ్యమవుతాయని అన్నారు. జిల్లాలో 38,061 రైతులు గాను 40,268 మంది ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో 390 ఏటీఎంలు, 858 ఏ గ్రేడ్లు ఉన్నాయని, వాటిలో పండించిన కూరగాయలు, ఆకుకూరలను జిల్లాలోని 18 మండలాల్లో గత ఏడాది నుండి ప్రభుత్వ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కష్టసుఖాలను మానవుడు సమభావంతో స్వీకరించాలని, అలా చేసినప్పుడే అతడు జ్ఞానిగా రూపాంతరం చెందుతాడని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం 97వ వార్షిక జ్ఞాన మహాసభల్లో భాగంగా 2వ రోజు సోమవారం పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారిలో గల నూతన ఆశ్రమం ప్రాంగణంలో జరిగిన సభలో అలీషా భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. మానవుడు తన జీవన ప్రయాణంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమన్వయపరుచుకుంటూ వాటిని ఏకత్వ భావంతో స్వీకరించాలని పేర్కొన్నారు. మానవులో మంచి చెడులను ప్రేరేపించేది మనసు అని అన్నారు. మనసులో భావాలను బట్టి మనిషి మనుగడ ఉంటుందని అలీషా తెలిపారు. మనసు ద్వారా మంచి చెడు గుణగుణాల శక్తి మానవుడిపై ప్రభావం చూపిస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు, మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, సెంట్రల్ కమిటీ సభ్యులు పింగళి ఆనంద్ కుమార్, ఎంటీవీ వర్మ, స్వర్ణలత, నందం తాతయ్య తదితరులు పాల్గొన్నారు. సభా కార్యక్రమంలో మనం ఈ రోజున సద్గురు యొక్క ఆర్థిక సందేశాన్ని పొందేటటువంటి అవకాశం పూర్వపీఠాధిపతులను ప్రసాదించారు. ఆర్థిక జీవన విధానంలో మన యొక్క దైనందిన జీవన విధానం ఏ విధంగా మన దినచర్య మనం ప్రతిరోజు ప్రారంభించుకోవాల్సి ఉంటుంది అనేక విషయాలపై గత 2 రోజులు బట్టి మన సోదరి చెప్పినటువంటి ఆయా విషయాన్ని మనం చర్చించుకున్నాం. ఈనాటి సమాజానికి ఆధ్యాత్మికత ఎంతో అవసరం. ఆధునిక యుగంలో, యాంత్రిక యుగంలో, శాస్త్ర విజ్ఞాన పరంగా నాగరిక ప్రపంచంలో ఎంతో అభివృద్ధి ప్రతిరోజు సాధిస్తున్నాం. ఈ అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి తరుణంలో ఆధ్యాత్మిక కూడా మనలో ఏర్పడి ఉన్నట్లయితే, ఆధ్యాత్మిక భావాలు మనలో ఉన్నట్లయితే మన శాస్త్ర విజ్ఞాన పరంగా వృద్ధి చెందుతున్నటువంటి కాలానికి అనుగుణంగా తాత్విక జ్ఞానం కూడా మనలో ఏర్పరచుకోగలిగినట్లయితే మనందరికీ కూడా ఆ శాస్త్ర విజ్ఞానపరమైనటువంటి ఫలాలు మానవ వికాసానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. తాత్విక జ్ఞానం లోపించినట్లయితే మానవత్వంలో దుష్టత్వం ఏర్పడుతుంది. ఆ దుష్టత్వం రాక్షసత్వంగా మారి హింసాత్మక వాతావరణం ఏర్పడి మానవ జీవన విధానంలో అనేక రకాలైనటువంటి సంక్షోభాలు, సమస్యలు ఏర్పడి వాతావరణ అలంకరణలకు కారణమైనటువంటి అవకాశం మానవ సమాజం యొక్క వాతావరణ అలంకరణలు. ఈనాటి బంగారు మాట, చిన్న పొరపాటు అనే కథ అని నిర్లక్ష్యం వద్దు, పెద్ద ఓడను ముంచేయడానికి చిన్న రంధ్రం చాలు. సిసిరో. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.